ఎందుకురా జోనోట్ చేస్తారు అందరూ? రే నా మాటను పూర్వీకులు కలుద్దామా? నేను మారుతాను ఒకసారి. దేనికి? అంటే అదే ఇప్పుడు ఒకసారి ఫోన్ చేద్దాంరా, సార్ట్ అవుట్ అయిపోద్ది. ఆల్రెడీ సిగ్గు లేకుండా 100 సార్లు ఫోన్ చేశాను, 50 మెసేజ్లు కూడా పెట్టాను. చేసావా? ఏం చెప్పింది? బ్లాక్ చేసిందిరా. బ్లాకా? అయినా నేను పూర్వం కలిసింది, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఏం చేస్తే బాగుంటుంది అని సొల్యూషన్ అడగడానికి వెళ్ళాను. కానీ నీకు హర్నియా కరెక్ట్, మూవ్ ఆన్ అని చెప్పేసింది. ఈ పొట్టిదేమో ఎవరినో డైరెక్ట్ చేసుకొచ్చి ఐ ఫౌండ్ మై లైఫ్, ఐ ఫైండ్ ట్రూ లవ్ ఇన్ హిమ్ అని చెప్పి అది చెప్పి మూవ్ ఆన్ అంది. అంటే మూవ్ ఆన్ అయిపోవడం అంత ఈజీయారా? ఆడోళ్ళకి ఈజీయేమోరా, మనకు చాలా కష్టమే. దోలు తీరిపోతుంది. అందుకనేనేమో కుర్రోళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్ అయిన వెంటనే గెడ్డాలు పెంచేసి ఫుల్గా మంతాగి రోడ్ల మీద పడి దొలుతూ ఉంటారు పాపం. అంటే ఇప్పుడు నువ్వు నువ్వేం అంత కంగారు పడిపోకు. నేనేం అలా తాగేసి లేకపోతే అదేదో సినిమాలాగా అది ఇలా ఎక్కిచ్చేసుకుని లేకపోతే ప్రేమిస్తే సినిమాలో భర్తగాళ్ళగా అయ్యే అనుకుంటా అంత లేదు. ఐఎమ్ ఎనఫ్ మెచ్యూర్డ్, ఐ కెన్ డీల్ మై లైఫ్. కాదురా, మరి మరి ఏంటి ఇప్పుడు సింగిల్ గానే ఉండిపోతావు ఏంటి? సింగిల్ గా ఉండే వాళ్ళందరూ మనుషులు కాదనుకుంటా. అంటే ఎలా కాదు, మన పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు సింగిల్. మన బాలీవుడ్ స్టార్ సల్లూబాయ్ ఎప్పటి నుంచో సింగిల్ రా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు కూడా సింగిలేరా, అదేనా? అలా నేను సింగిల్గా ఉంటానేమో. రేయ్ 2 ఫుల్లు దారా. రేయ్ ఇందాక తాగరను మళ్ళీ తాగుతా అంటావేంటి? నాకు కాదురా, నీకు. నాకు 2 ఫుల్ ఎందుకురా? 2 ఫుల్లు తాగేసి గాయత్రిని మర్చిపో. అలాగే. నేను గాయత్రిని మర్చిపోవడం ఏంట్రా? సూసైడ్ నువ్వు అంత కంగారు పడిపోకరా. వాళ్ళు చచ్చిపోరు, మనల్ని చంపుతారు, నాకు తెలుసు. అందుకనే నువ్వు అప్పుడప్పుడు గాయత్రిని నేర్పించేవాడు కదా. నాతో వాళ్ళ మమ్మీ డాడీని నేర్పించిన కుళ్ళు వీడియోలు అవి ఉన్నాయి కదా, అవన్నీ జాగ్రత్తగా సేవ్ చేసి గాయత్రికి పంపించేశాను. ఆల్రెడీ ఎత్తుబడి చూసేసి ఉంటుంది, ఎందుకంటే నాకు ఆత్రం ఎక్కువ కదా. ఈ పాటికి నేను పొడిచేయడానికి కూడా రెడీ అయిపోయి వచ్చేస్తా ఉంటుంది. అందుకే ఈ ఆడవాళ్ళ గోల వద్దు, సింగిలే మనకి మొద్దు. భయ్యా 3 ఫుల్లు. 3 ఎందుకురా? 3 దాగి నిన్ను కూడా మర్చిపోతా బొక్క. చల్. నన్ను మర్చిపోవటం ఏంట్రా? నన్ను మర్చిపోవడానికి నేను ఏమైనా లవర్నా? ఫ్రెండ్ అనరా. నీకేం తక్కువలేదు మళ్ళీ. ఈ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ నీడ్ ఇన్ నీడ్. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి ఆడనీయగా ఓ పాపా. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పోవడం ఎంత కష్టం. కనిపిస్తే నాకు మంట. పద పద. విజయ్ విజయ్ బాబు ఇక్కడ విజయ్ చూసావా? చెడ్డి గ్యాంగ్ లో మెంబర్ల. రే బయట వడదెబ్బలు తగిలి జనాలు చచ్చిపోతుంటే రగ్గేంట్రా? ఆ మందేంటి, ఆ పాట ఏంటి, ఆ రాళ్ళేంటి, బాంబులేంటి, ఇక డబ్బులు కూడా వేసారా? రే కాకులు కావు కావు అని ఎందుకంటాయో తెలుసా? ఈ బంధాలు, ప్రేమలు, ఆడవాళ్ళు, ఈ డబ్బు ఏది శాశ్వతం కావు కావు అని కావు కావు అని అంటారా? అరే నీకు సైట్ వల్ల తెలియట్లేదేమో, ఇవి కాకులు కాదు పావురాలు. అండ్ పావురాలు కావు కావు అనవరా, కుర్ర కుర్ర అంటాయి. పావురాలు కుర్ర కుర్ర అని ఎందుకంటాయో తెలుసారా? ఒక మగాడు ఆడదాన్ని ప్రేమించినప్పుడు ఆడి బ్రతుకు మట్టి కురిసిపోతుంది అని అంటాయిరా. అరే రోజు పూర్వ పెళ్లిరా. ఏం చేయమంటావురా? అంటే అటు హర్ని సాక్రిఫైస్ చేసి ఇటు పూర్వని సాక్రిఫైస్ చేసి సాక్రిఫైస్ స్టార్ అయిపోతావా? మరి ఎలా రా? అరే పూర్వం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ స్టార్ అవరా? నేను అవ్వనురా. నువ్వేం చేయనక్కర్లేదురా. నాతో పాటు మండపంకి వచ్చి పూర్వం ముందు కూర్చొని వెంకటేష్ బాబులో లుక్ ఇవ్వు. తను అన్నీ వదిలేసి స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ విజయ్ అని హగ్ చేసుకుంటుందిరా. అనాదిగా వస్తున్న తెలుగు సినిమా క్లైమాక్స్ అదేరా. వినడానికి చాలా బాగుందిరా, కానీ నేను ఇలాంటి రెగ్యులర్ క్లైమాక్స్ ఆచరించను కదరా. కానీ ఇలాంటి రెగ్యులర్ క్లైమాక్స్ ఆడుతున్నారా? నా కల్ట్ ఫ్యాన్స్ దీనికి ఒప్పుకోర్రా. నీ కల్ట్ ఫ్యాన్స్ ఓటీటీలు చూసుకుంటారులే. నువ్వు పద. పవర్ ఏంట్రా ఎగరట్లేదు? కొంచెం మందు పోసాను రా. ఈడెవడ్రా పోకుండా ఉన్నాడు? ఈ సైజుకి సౌండ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎవర్రా మీరు అటు వెళ్ళిపోతున్నారు? ఎవరి తాలూకా? పెళ్లి కూతురు తాలూకా. నువ్వు? తోడు పెళ్లి కూతురు తాలూకా. మరి నువ్వు? లక్కీ భాస్కర్. ఎవరి తాలూకా? పెడాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఈ డైలాగ్ కోసం అడిగావు కదా. ఎలారా సెక్యూరిటీ చెక్కింగ్? గిఫ్ట్ ఏం తెలియదు, జస్ట్ పర్స్ అంతే. ఎరా బాబు నీకు స్పెషలా? ఎలారా? కొంచెం స్లోగా తగిలితే మళ్ళీ వచ్చి సంక్రాంతి వరకు లేకవరా. ఎంత వేళ్ళ రగ్గులు కప్పుకుని తిరుగుతున్నారేంట్రా? అందుకే డ్రైవర్ వేసుకుంది. చాలు. అదిగోరా పూర్వ, అదో
నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః. నాకోసం వచ్చావా? హగ్రే పెద్దముండోడు బ్లెస్సింగ్స్ అయ్యో 35 years old. అయ్యో ఏం చేస్తున్నావురా? డ్రీమ్ వచ్చిందిరా కానీ నువ్వు చెప్పినట్టే ఉందిరా అంతా. కలగన్నావా? లైవ్ లో ఇంకా ఇంప్రూవైజ్ చేశాను. ఇప్పుడు చూడు నా పర్యవేక్షణ ఎలా ఉంటుందో. డల్లుగుండు. కూర్చో, స్లో మోషన్ లో కూర్చో. రేయ్ వెంకటేష్ బాబుల లుక్ ఇవ్వరా. మా అర్థానికే వెంకటేష్ కాదురా, విక్టరీ వెంకటేష్. బుజ్జి తల్లి ఇస్ క్రైమ్ ఆర్ఫన్. పూలు కూడా ఇలా ఇవ్వండి. త్వరగా చీర మార్చుకుని రండమ్మా, ముహూర్తం మించిపోతోంది. టలుగుండు వేసుకుని పట్టుకో. వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోయిందా? నీ అంటే తనకేం తెలుసురా, హర్నిక్ పెళ్ళైన విషయం తన క్లారిటీ ఇవ్వాలి కదా మరి. డామ్, అప్పటి వరకు వీడిలో నీకే. ఏదో చిట్టేస్తుందంట్రా. అరే ఏదో మాట్లాడుతుందిరా. అన్నయ్య పెళ్లి కూతురు లెటర్ ఇచ్చిందన్నయ్య. ఇవ్వరా బామ్మర్. లవ్ లెటరా? ఎవరా నాకు తగిన బహుమతి ఇస్తేనే ఇస్తా. చిల్లర రాలేదురా, ప్యాంట్ వేసుకోలేదు, పర్స్ మర్చిపోయాను. అరే ఎవరా ప్లీజ్ ఎవరా. ఆల్ యూపీఐ పేమెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్. అయిపోయింది, ఇచ్చేసి లెటర్. తీసుకో. తెలుగులో ఉందిరా. భజనలు చేసి వెళ్ళిపోండి, డిప్రెషన్ ఇడికి షార్ట్ సైట్. భోజనం చేసి వెళ్ళిపోండి, డిస్టర్బ్ చేయొద్దు అంటుందిరా. అరే నువ్వేం మరి ఒకరా, ఇక్కడ నరకపోతే వేరే దగ్గర నరకొచ్చు. నేను చూసుకుంటా. ఏమరా నీ అబ్బా రానని తీసుకురా మొత్తం పరుపు. అన్నయ్య అకౌంట్లో డబ్బులు పడలేదు చూడవా? అవి పడవరా, అది స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్. అవునరా తప్పేలుగా. I'm such a lucky bride. ఎక్స్క్యూజ్ మీ. Yes? సారీ సార్, పెళ్లి కూడా కనుక్కున్నా. డ్రెస్ కోడ్. Hey, నేనే పెళ్లి కొడుకుని. మీరెవరు? దొడ్లు కడిగేవారా? చూడండి ఇంతకు నుంచి వాసన వస్తుంది. అది మీ నుంచి వస్తుంది అనుకుంటా. యాక్చువల్లీ మేము కాదండి. నేను విజయ్. దేవరకొండ? కాదు అనకొండ. అవన్నీ ఇప్పుడు ఎందుకు, మీతో అర్జెంట్ ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి నేను అన్ని. అది నువ్వేనా? నవ్వుతూ వింటారు ఎలుగుబంటు. మై స్టమక్ ఇస్ పెయినింగ్. చూస్తూ చూస్తూ నిన్నెలా లవ్ చేసిందిరా? తెలుసు, చెప్పింది. మీరిద్దరు లవ్ చేసుకున్నారు. మెట్రో వింటుంటే నేను నిద్ర వస్తుంది. పూ నాకు అన్ని చెప్పుద్ది. పూర్వ, ఐ కాల్ హెర్ పూ. నా పేరు సురేంద్ర, షీ కాల్స్ మీ సు. లెట్స్ నాట్ గో ఇంటు దీప్యా. కాదండి, వీళ్ళు అవసరం గురించి తెలుసుగా, అయినా మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? త్యాగం చేయొచ్చుగా. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. యాక్చువల్లీ ఐ లవ్ సెకండ్ హ్యాండ్. ఈ వాచ్ మా అన్న ఇచ్చాడు. ఈ షూ మా బావగారు ఇచ్చారు. నేను వాడుతున్న కారు కూడా OLX లో సెకండ్ హ్యాండ్ లో కొన్నాను. నువ్వు తను ప్రేమించావని తెలిసాకే ఈ పెళ్ళిలోకి చేశాను. సో మా పెళ్లి జరుగుతుందంటే కారణం నువ్వే. థ్యాంక్ యూ. ముహూర్తం టైం అవుతుంది, ఎరేటప్పుడు భోజనం చేసేయాలండి. ఏం క్యాటర్ అనేది. ఆహా, సోలో బ్రతికే సో బెటర్ లో నీకంటే కాదు. సిల్లీ ఫేస్. ఎవడాడు సోప్ టాయిలెట్స్ లో కలర్ రౌండ్లు వేసుకునే వాళ్ళు ఉన్నాడు? హరిణి తెల్ల చీర. హస్బెండ్ చచ్చిపోయాడు అనుకుంటా. మొన్న బ్యాంకాక్ లో భూకంపం వచ్చింది, బ్యాచలర్ పార్టీకి వెళ్ళాడేమో. అక్కడ ఏంట్రా ఈ రోజు అన్ని ఇలాంటి జరుగుతున్నాయి ఈ చిన్న వయసులో? అయ్యో హరిణి, నువ్వు మొగుడు చచ్చిపోయాడని బాధపడకు. ఇదే మండపంలో మావాడు నీకు తాళిగడతాడు. ఈ తెల్ల చీరని పెళ్లి చీరగా మారుస్తాడు. నా మీద ఒట్టే తాళిగట్టు. ఎవరు మొగ్గుడ్రా చచ్చిపోయింది? ఆ డ్రెస్ వీళ్ళ మొగులు కూడా బ్యాంకాక్ వెళ్ళారు. హర్ని డాన్స్ టైం అవుతుంది, వెళ్దాం పదా. ఓ సారీ, డ్రెస్ కూడా. పూర్వ నేను లవ్ చేసింది కదా, మరి వాణ్ణెందుకు పెళ్లి చేసుకుంటుంది? తొందరపడి ఒక కోయిల ముందే కూసిందనే పాట విన్నావా? అప్పటికి నువ్వు ఇంకా పుట్టుండవులే. ఆ కోయిల వీడే. అర్థం కాలేదే? ఒకసారి నీ 2 చెప్పులు తీ. ఈ చెప్పు నువ్వు, ఈ చెప్పు పూర్వ. బాటా షోరూమ్ వాడు వీడికి 2 చెప్పులు ఇచ్చాడు.
ఈ చెప్పు అంటే వాడికి ప్రేమ, ఆ చెప్పుకి వీడంటే ప్రేమ. ఆ చెప్పు మీద జాలితో ఈ చెప్పుని తన్నేశాడు. ఈ విషయం ఈ చెప్పుకు తెలియక అది వేరే కాళ్ళని వెతుకుంటూ అటు వెళ్ళిపోయింది. ఆ చెప్పు ఎలాగో పోయింది కాబట్టి ఈ చెప్పును వెతుకుంటూ వెళ్ళాడు. కానీ అది ఆల్రెడీ సురేంద్ర సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయింది. అది రాదు. ఆ చెప్పు పోయింది, ఈ చెప్పు పోయింది. ఏ దిక్కు లేక ఇలా చెప్పు లేకుండా తిరుగుతున్నాడు. లుంగి దించు, డ్రాయర్ వేసుకో, అది పరిస్థితి. సారీ విజయ్, నీకు మా ఇద్దరికన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. మంచి ఆల్ ది బెస్ట్. చెప్పులు వేసుకో, అసలే హైట్. ఆ. మీ హస్బెండ్ మాత్రం బ్యాంకాక్ పంపకు. ఈ. హ్యాపీ ఫ్లయింగ్. ఐమ్ సారీ రా, కండోలెన్సెస్. అరవింద్ ఎక్కడికి వెళ్ళిపోయావరా వదిలేసి? రే బాప్రే సుసు సుసు మల్లిగువా నా చిట్టిగువా. నువ్వు విజయ్ కదా? నువ్వేంట్రా ఇక్కడ? ఈ బట్టలేంటి? పెళ్ళికి ఎవడైనా లేసుకొస్తాడా? నా ఎక్స్లో నాకు ఇచ్చిన స్టోకులకి నేను ప్యాంట్లో వేసి ముక్కలు వేసుకుని పరిగెట్టాలి, కానీ నాది లుంగి కదా. అసలేం మాటలే. ఓ, ఉయ్. నేను జెరాక్స్ షాప్ రామారావు గారి అమ్మాయిని. ఇంటర్మీడియట్ లో నాకు లవ్ లెటర్ ఇచ్చావు, గుర్తులేనా? బొమ్మన్ కులక్. హా, నువ్వు ఇంకా సింగిలేనా? ఐఎమ్ బాన్ సింగిల్ బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు మింగిల్ యా. అలా అన్నకు విజయ్, నేనున్నా కదా నీకు. అయ్యో నాకు ఇప్పుడు బ్రేకప్ అయింది. గో అండ్ సీ సన్ రైజ్. ఐ వాంట్ టు సర్చ్ మై పీస్. అరవింద్ విజయ్, గుర్తుపెట్టావా? 10th క్లాస్ లో నాకు ఐ లవ్ యూ చెప్పావు. నేను ఐ లవ్ యూ టు చెప్తే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయావు. తర్వాత ఏమైపోయావు? ఇలియానా, వేర్ ఇస్ యువర్ హస్బెండ్స్? సింగిల్ రా. వాట్ అబౌట్ యూ? అమ్మో నన్ను విజయ్. లాగిన్ చేయడానికి మళ్ళీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రాప్ చేస్తున్నారు. రేయ్ ఏదో పీక్దాన్ని ఇక్కడేం చేద్దాంరా? ఏమైంది ఇప్పుడు? రే నా ఎక్సల్ అందరూ రీయూనియన్ పెట్టంటున్నారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దగ్గర షాక్లు ఇచ్చేస్తున్నారు. ఎవరు? అదిగో 10th క్లాస్ ఇలియానా. ఓరే 10th క్లాస్ ది. అది అటు చూడు, ఇంటర్ జిరాక్స్ షాప్ ది. మమతా కొలుకు మక్కులుకులు. నీ జీవితంలో ఆనందం ఎక్కువ రోజులు ఉండదురా. రాహు కేతు కలిసి నీ జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. షాక్ కొట్టి బిగిసిపోయిన కాగలేపోయింది నా బతుకు. ఐ వాంట్ డిటాక్స్, లవ్ డిటాక్స్, నో ఎమోషన్స్ ఆన్ గర్ల్స్.